అతిపెద్ద ఆదివాసీ జాతర దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈసారి పూర్తిగా కొత్త రూపంలో జరగబోతుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ జాతరను అత్యాధునిక సాంకేతికతో అత్యంత భద్రతగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహా జాతరకు ఈసారి దాదాపు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. భక్తులెవరూ తప్పిపోకుండా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా వ్యవస్థలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇంకా మేడారం జాతరలో ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇప్పుడు చూద్దాం. ఈసారి మేడారం జాతరను ప్రభుత్వం మేడారం 2.0గా నిర్వహించేందుకు సిద్ధమైంది. మంత్రి సీతక్క స్వయంగా బాధ్యతలు తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పోలీస్ శాఖ కలిసి ఏఐ ఆధారిత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతర ప్రాంతంలో భద్రత మరింత పటిష్టంగా ఉండేందుకు టీజీ క్వెస్ట్ పేరుతో అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సుమారు 30 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం, జంపన్న వాగు పరిసరాలు, రద్దీ రహదారులపై డ్రోన్లు నిరంతరం నిఘా నిర్వహించనున్నాయి. ఎక్కడైనా రద్దీ పెరిగితే వెంటనే అలర్ట్ వచ్చేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ఇక అదే విధంగా హీలియం బెలూన్లకు అమర్చిన పాన్ టిల్ట్ జూమ్ కెమెరాలతో జన సందోహాన్ని ముందుగానే అంచనా వేసి తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మొత్తం భద్రతా వ్యవస్థలో దాదాపు 13,000 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. గత జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు తప్పిపోవడంతో ఈసారి ప్రత్యేకంగా జియో ట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ సిస్టమ్ ను అమలు చేస్తున్నారు. పస్రా, తాడ్వాయి మార్గాల్లో వచ్చే పిల్లలు, వృద్ధులకు క్యూఆర్ కోడ్ ఉన్న జియో ట్యాగ్లు అందజేస్తారు. ఎవరైనా తప్పిపోయినట్లయితే ఆ ట్యాగ్ ను స్కాన్ చేస్తే వారి పూర్తి వివరాలు వెంటనే కంట్రోల్ రూమ్ కు చేరేలా ఏర్పాట్లు చేశారు. శబరిమలలో విజయవంతంగా అమలైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలోనూ ప్రవేశపెట్టారు. శాంతి భద్రతల పరిరక్షణకు 12 ప్రత్యేక క్రైమ్ బృందాలను రంగంలోకి దించారు. పాత నేరస్తుల గుర్తింపునకు ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, అనుమానాస్పద వస్తువుల గుర్తింపునకు రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ ను సిద్ధం చేశారు. భక్తుల వివరాలను తెలుగు, ఇంగ్లీష్తో పాటు హిందీ, తమిళ్ భాషల్లోనూ నమోదు చేసే ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతతో పాటు సౌకర్యాలు కూడా సమపాళల్లో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆధునిక సాంకేతికత, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సమన్వయంతో పనిచేసే యాంత్రాంగంతో ఈసారి మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను భక్తులకు పూర్తిగా సురక్షితంగా, స్మార్ట్ గా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.